అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. వీడియోలో మా గార్డెన్లో చేసిన కొన్ని చేంజెస్. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అటు ఇటు 2 కర్రలు పెట్టి దానికి వెర్టికల్గా కొబ్బరి తాడుతో పందిరి వేశాను. కానీ మొన్న పడ్డ వర్షానికి పందిరి అంతా పాడైపోయింది, కింద పడిపోయింది. అందుకని కర్రలు వేస్ట్ అని పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉండాలని ఐరన్ పోల్స్తో పందిరి వేయించాను. ఇలా పిల్లర్స్కి ఇలా రింగులు వేయించాను. ఈ రింగ్స్లోనూ నేను కర్రలు పెట్టి వెర్టికల్గా కొబ్బరి తాడులో పందిరి వేశాను. కానీ మొన్న పడ్డ వర్షానికి కర్రలు పడిపోయాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి. గార్డెన్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పందిరికి రింగ్స్ పెట్టించుకోవడం వలన మనం దానికి హ్యాంగింగ్ పాట్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అప్పుడు పందిరి చాలా అందంగా కూడా ఉంటుంది. ఐరన్ రాడ్కి సపోర్ట్ ఇవ్వడానికి ఈ పిల్లర్కి ఇలా మేకు కొట్టించాను. అప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అలాగే ఈ ఐరన్ రాడ్కి ప్రతి అంగుళానికి ఒక రింగ్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల దీంట్లో మనం తాడైనా కట్టొచ్చు, లేదంటే జిఐ వైర్ అయినా కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా 4 పిల్లర్స్ దగ్గర 4 ఐరన్ పోల్స్ వేయించాను స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే పైన కూడా స్క్వేర్ లాగా ఐరన్ రాడ్స్తో తిప్పించాను. ఈ పందిరికి కొబ్బరి తాడు, జిఐ వైర్ ఎలా యూస్ చేశానో ఇప్పుడు చెప్తాను. నేను పందిరి కట్టడానికి ఈ జిఐ వైర్ యూస్ చేశాను. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. జిఐ వైరు ఒక బండల్ వచ్చి 10 మీటర్స్ ఉంటుంది. అది మనకి 80 రూపీస్కి వస్తుంది. అలాగే పందిరి కట్టడానికి నేను కొబ్బరి తాడు కూడా వాడాను. ఇదైతే మనకి తీగలు బాగా అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నాకు ఒక కట్ట వచ్చి 10 రూపీస్ పడింది. తీగజాతి మొక్కలకి ఇలాంటి పెద్ద పెద్ద కంటైనర్స్ యూస్ చేయాలి. ఇలా యూస్ చేయడం వల్ల దాని ఈల్డ్ కూడా చాలా బాగా ఉంటుంది. పందిరికి ఒక సైడ్ హారిజాంటల్గా జిఐ వైర్ యూస్ చేసి ఇలా స్క్వేర్ బాక్సెస్ లాగా కట్టాను. ఇదైతే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ తీగజాతి మొక్కలు చాలా ఈజీగా గ్రో అవుతున్నాయి దీని మీద. చూసారా కీర కూడా ఎంత బాగా పెరుగుతుందో. ఫస్ట్ జిఐ వైర్ని వెర్టికల్గా ఇలా స్ట్రైట్గా కట్టాను. ఈ రింగ్స్కి కొబ్బరి తాడుని వచ్చి హారిజాంటల్గా ఇలాగా అడ్డంగా ఒకదాన్ని ఒకటి పైకి ఒకటి కిందికి అలా కట్టడం వల్ల కొబ్బరి తాడు కూడా వంగిపోకుండా లూజ్గా ఉండకుండా ఉంటుంది. ఈ 100 రూపీస్ బకెట్లో నేను 4 తీగజాతి మొక్కలు వేసుకున్నాను. చూసారా ఎంత హెల్తీగా వస్తున్నాయో. చూడండి ఇంత బాగా పెరుగుతాయి. చూసారా పందిరి ఎంత బాగుందో. మా గార్డెన్ లుక్కే మార్చేసింది కదా. మీకు కూడా గార్డెన్లో కానీ ఈ పందిరి వేయడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు కొన్ని టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఈ టమాటో ట్రీ పని అయిపోయింది. మళ్ళీ మనం కొత్తగా నారు పెట్టుకుని మొక్కలు వేసుకోవాలి. ఈ ప్లాంట్కి ఉన్న టమాటాలను కూడా కోసుకుందాం. ఈ మొక్కకున్న టమాటోలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఈ మొక్కలు ఇంకా వడిలిపోయినాయి కదా, అందుకని నేను పక్కన ఇంకో టబ్లో మళ్ళీ మొక్కలు పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా కాత వచ్చిందో. ఈ టొమాటో మొక్కకి ఎల్లో కలర్లోకి అయిపోతున్నాయి కదా లీవ్స్, అవి కట్ చేసేసుకుంటే కాయలు చక్కగా పెరుగుతాయి. ఇలా ఎక్కువగా ఉన్నది అనుకోండి లీవ్స్, మొత్తం ఎనర్జీ అంతా లీవ్స్ తీసేసుకుంటుంది. అందుకని మనం కొన్ని ఎల్లో కలర్ అయిపోయే లీవ్స్ని కట్ చేసేసుకుంటే కాయలు ఈ సైజులోకి వస్తాయి చక్కగా. ఇలా కట్ చేసుకున్న లీవ్స్ని మనం కంపోస్ట్లో వేసుకున్నామంటే లీఫ్ కంపోస్ట్ కింద తయారవుతుంది. మనం పర్పుల్ బీన్స్ హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత లాంగ్ వచ్చినాయో.
ఇవి వస్తానే ఉంటున్నాయి. నేను అలాగే పాదు చిక్కుడు కూడా కోసుకుందాం. చూసారా లోపల లోపల ఉన్నాయి. ఇక్కడ ఎన్ని చిక్కుళ్ళు వచ్చాయో, బుట్ట నిండిపోయింది. అలాగే ఇప్పుడు బీరకాయలు కోసుకుందాం. చూడండి లోపల లోపల దాక్కున్నాయి. ఇది లోపల ఉంది. చూసారా ఎంత పెద్దగా అయిందో. దీన్ని కూడా కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉంది. దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి ఆనపకాయ వస్తుంది. ఇది సొరకాయ. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత కోసుకుందాం. బాగుంది కదా భలే. సరే ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో, చెట్టు నిండా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి పచ్చిమిర్చిని కోసుకుందాం. ఈసారి ఈ పచ్చిమిర్చితో బుట్ట నిండిపోద్ది ఈరోజు. మనం గార్డెన్లో ఒక 2 ప్లాంట్స్ వేసుకున్నామంటే చక్కగా పచ్చిమిర్చి వస్తాయి మనకి. వేరే చెట్టుకున్న పచ్చిమిర్చి కూడా కోసుకుందాం. చూసారా ఎన్ని వస్తున్నాయో. మనం ఇలా పచ్చిమిర్చి కోస్తూ ఉంటే మళ్ళీ పూత వచ్చి కాయలు వస్తాయి. లేదు ఇలా పండిపోయే వరకు ఉంచామనుకో చక్కగా చెట్టు నిండా రెడ్గా చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే ఈ పక్కన ఉన్న చెట్టుకు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కోసుకుందాం. చూడండి బుట్ట నిండిపోతుంది. ఇక్కడ ఈ పెద్ద టబ్లో నేను క్యాబేజీతో పాటు ఒక పచ్చిమిర్చి మొక్క పెట్టుకున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా చెట్టు అంతా కాయలే. అలాగే పచ్చిమిర్చి అన్నీ కోసుకుందాం. చూసారా క్యాబేజీ ఎంత బాగా పెరుగుతుందో. ఇవి లోపల లోపల ఉంటున్నాయి కదా, కనిపించట్లేదు అసలు. సరే ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో. బుట్ట నిండిపోయింది కదా. వీటిని చూస్తుంటే ఉట్టినే ఎలా తినేయాలనిపిస్తుంది కారం కారంగా. ఎన్ని కాయగూరలు వచ్చినాయో. పచ్చిమిర్చి, చుక్కుళ్ళు అసలు మార్కెట్నే తలపిస్తుంది కదా. ఎంత పెద్ద పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే పందిరి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పందిరి వేయడంలో మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.